ఉద్యోగం ఎలా వస్తుంది నీకు? ఫస్ట్ తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేసి ప్రార్థన చేయి. ఉద్యోగం కావాలంటే ప్రార్థన చేయి. ఉద్యోగం రావాలంటున్నావు, ఎలా వస్తుంది? నువ్వు ప్రార్థన చేయకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ఆయనను వెతకాలి. ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు? నన్ను వెతకి అప్పుడు నీతో మాట్లాడతాడు. వేరే వాళ్ళకి గద్దించక ముందే నీకు తెలిసిపోద్ది నేను తప్పు చేస్తున్నాను. నీకు ఎంతవరకు ఎవరు చెప్పలేదు. ఇలా వెతకాయన్ని. ముఖ విగ్రహమా మాట్లాడకుండా ఉండడానికి? నన్ను వెతకి. ఎప్పుడు వెతకావు? వెతికితే కనబడతా అంటున్నాడు. తడితే తీస్తానంటున్నాడు. వెతకడం అంటే 2 నిమిషాలు వెతికేసే సరిపోద్దా? దేవుని ఆత్మని సంప్రదించే వరకు కూడా ఆయన సన్నిధిలో ఉండు. అబ్రహాము ఆయన సన్నిధిలో ఉన్నాడంతే. నేను వెళ్ళిపోతానన్నా కానీ 5 లేదా 10 మంది తక్కువ ఉంటే నువ్వు జాలి చూపించవా అని ఆయన సన్నిధిలో అలా నిలబడ్డాడంతే. వెళ్ళిపోలేదు. ఆ విజ్ఞాపన ఆపలేదు. ప్రార్థన చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు అంటే ఏదో మామూలుగా చేసేస్తున్నావు.